హలో బాగున్నారండి అందరూ. ఈరోజు మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కర్రీ చేస్తున్నాండి. ఒక కర్రీ చూపిస్తాను. ఇది ఆర్‌సీఎం షాప్‌లో స్వేచ్ఛ అనే ఇక్కడ ఆర్‌సీఎం షాప్ పెట్టారండి. కాకినాడలో మున్సిపల్ జంక్షన్ దగ్గర ఆర్‌సీఎంలో ఎక్కువ తెస్తూ ఉంటారండి మా ఆయన గారు. ఆర్‌సీఎం అంటే ఇది ఇనార్గానిక్‌గా ఉంటుంది కదండి. ఏ కెమికల్స్ వేయకుండా చేసిన పసుపు అనమాట. అదేవిధంగా టీ పొడి. ఈ విధంగా ఆర్గానిక్ ఫుడ్ ఆయిల్ కూడా మనకు రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే తెస్తూ ఉంటారండి. కాబట్టి ఈ విధంగా ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు మనకి లభ్యమవుతుంది. రకరకాల షాపులు వచ్చినాయి. ఆన్లైన్లో కూడా వచ్చేస్తున్నాయండి. ఈరోజు మనం ఒక రకమైన రెసిపీ చూపిస్తాను మీకు. ఈరోజు ఆమ్లెట్ అండి. ఆమ్లెట్ పులుసులో మిక్సర్ ఏ విధంగా యాడ్ చేయాలి. ఆమ్లెట్ ప్లస్ మిక్సర్ పులుసు అండి. ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుని మనం ముందండి ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా అంతలో కొంచెం పసుపు కారం వేయకపోయినా పర్లేదండి. లైట్గా వేసాను నేను. ఇలా పీసెస్ కింద చేసుకోవాలన్నమాట అండి. ఈ పీసెస్ చేసుకుని ఉల్లిపాయలు ఈ విధంగా వేరే దాంట్లో ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఉంచి ఈ విధంగా బాగా వేగిపోయినాయండి. అప్పుడు మనం బాగా వేగిపోయిన తర్వాత దానికి తగినంత ఉప్పు కారం అది తీసుకుని తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. సరిపడినంత కారం వేద్దామండి. ఈ విధంగా పిల్లలకి మరి రకరకాల టేస్టీ ఫుడ్స్ పెడితే మంచిగా ఆరోగ్యంగా ఉంటారండి. ఈ విధంగా మనం కారం కొద్దిగా పసుపు కొద్దిగా అండి తీసుకోవాలండి. ఈ విధంగా కారం తీసుకుని దానికి తగినంత ఉప్పు మనం యాడ్ చేసుకోవాలండి. మిక్సీలో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఆ విధంగా వేసుకొచ్చాను మనం. ఉప్పు వేసుకుని బాగా కలియబెట్టాలండి. బాగా కలియబెట్టిన తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదండి. బాగా వేగిన తర్వాత అండి కొద్దిగా వేపి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకుని మిక్స్ అయిపోయిన తర్వాత మనము మిక్సీ ఆమ్లెట్ ముక్కలు చింతపండు పులుసు కూడా రెడీగా చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెంసేపు మగ్గాలండి. మూత పెడదాం. ఈ విధంగా కూర ప్రిపేర్ అవుతూ ఉంటుందండి. ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ వేస్తామంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న చింతపండు పులుసు కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండు పిసికి బాగా మనం మంచిగా తేటగా ఉన్నది వేసుకోవాలండి. ఈ విధంగా చింతకాయ పండు పులుసు వేసిన తర్వాత దాంట్లో మనం ఈ విధంగా తయారు చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు విడివిడిగా వేయాలండి. ఈ విధంగా ఆమ్లెట్ ముక్కలు వేసిన తర్వాత ఇంకా మనం వేయవలసింది మిక్చర్ కూడా ఉందండి. మిక్చర్ కూడా కొద్దిగా చేద్దాం. ఈ విధంగా పులుసు పెట్టుకోవచ్చు. కొంచెం దగ్గర అయ్యాక నా దగ్గర కొద్దిగా మిక్సర్ ఉందండి. మిక్సర్ వేస్తే పిల్లలు టేస్ట్గా తింటారు, మనకి కూడా మంచిది. ఈ విధంగా మిక్సర్ యాడ్ చేద్దామండి. ఈ విధంగా మిక్సర్ కూడా వేసి
సమ్మర్లో ఈ విధంగా పులుసు కూరలు లేకపోతే ఉల్లిపాయ పులుసు, ఆమ్లెట్ పులుసు, మరి పప్పుచారు, చారు ఈ విధంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా వేసిన తర్వాత దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి కొంచెంసేపు మనం సర్వ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.